పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్. పొదిలి పట్టణం వరుస చోరీల ఘటనలు కలకలం రేపుతున్నాయి. పొదిలి మెయిన్ రోడ్ అమ్మవారిసాల వీధిలో మూల మీద ఉన్న ఎస్బీఐ ఏటీఎం, అదేవిధంగా అమ్మవారిసాల వీధిలో ఉన్న ఒక నివాస గృహం, మరో వ్యాపార సముదాయంలో అర్ధరాత్రి దొంగలు పడినట్లు ప్రాథమిక సమాచారం. శుక్రవారం ఉదయం ఏటీఎంలో ముక్కు ద్వారం తలాలు పగలగొట్టి నానవాళ్ళు కనిపించడం స్థానికులు వెంటనే పొదిలి పోలీసులు సమాచారం అందించారు. అదేవిధంగా అమ్మవారిసాల వీధిలో రెండు పక్కనే ఉన్న ఒక వ్యాపార సంస్థ, ఒక నివాస గృహంలో దొంగలు తలాలు పగలగొట్టి చోరీ చేసిన ఆనవాళ్ళు బయటపడ్డాయి. అదేవిధంగా ఏటీఎంని పగలగొట్టి పూర్తి స్థాయిలో ధ్వంసం చేసి ఏటీఎంలో నగదు దోచుకునేందుకు అవి ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద నివాస గృహంలోని కుటుంబ సభ్యులు అరుణాచలం తీర్థయాత్రకు వెళ్ళిన సమయంలో ఇంట్లో ఎవరు లేరని పరిస్థితిని గమనించి దొంగలు ఈ ఘటనకు పాల్పడ్డట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పొదిలి పోలీసులు సంఘటన స్థలం చేరుకుని క్లూస్ టీం సాయంతో వేలిముద్రలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. మాయాబజార్ ప్రాంతంలో కూడా దోపిడీ యత్నానికి ప్రయత్నం జరిగినట్లు సమాచారం అందింది. ఈ ఘటనపై పొదిలి సిఐ రాజేష్ కుమార్, పొదిలి ఎస్ఐ వేమన ఆధ్వర్యంలో పోలీసులు విషయాలను కొనసాగిస్తున్నారు. చోరీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నిన్న రాత్రి పొదిలి పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం కొంతమంది దుండగులు ఏటీఎం డిస్ట్రాయ్ చేశారని రాబడిన సమాచారం మేరకు ఇక్కడికి వచ్చి ఆ ఏటీఎంని పరిశీలించడం, తర్వాత దర్యాప్తులో భాగంగా క్లూస్ టీంను కూడా పిలిపించడం జరిగింది. కొన్ని హింట్స్ కూడా డెవలప్ చేయడం, తర్వాత ఇక్కడ ఏదైతే మా సీసీ ఫుటేజెస్ ఉన్నాయో అవి కూడా పరిశీలించి తొందరలోనే ఈ కేసును కూడా డిటెక్ట్ చేయడం చేస్తామని చెప్పేసి చెప్తున్నాం. ఏటీఎం దాని పక్కన సందులో వేరే వాళ్ళు ఊరికి వెళ్తూ హౌస్ లాక్ చేయడం జరిగింది. దాన్ని కూడా బ్రేక్ చేశారు. దాంట్లో కూడా ఈ ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేసాము. దాంట్లో ప్రాపర్టీ కూడా ఏం పోలేదు. దాని పక్కన ఉండే షాప్లో కూడా అటెంప్ట్ చేశారు. ఆ షాప్లో కూడా ఏమి కూడా పోలేదు. బట్ దాంట్లో కూడా ఈ ఫింగర్ ప్రింట్స్ డెవలప్ చేయడం చేస్తాము. తర్వాత ఓవరాల్గా ఏంటంటే ఎవరైనా ఈ విధంగా ఊర్లకు వెళ్ళే క్రమంలో ఈ లాక్ చేసుకొని లాక్డ్ హౌసెస్ ఏదైనా ఉంటే మా బీట్ వాళ్ళకి కావచ్చు, లేకపోతే కన్సర్న్డ్ మన పొదిలి పోలీస్ స్టేషన్ కూడా ఈ విధంగా ఊరికి వెళ్ళేటప్పుడు సమాచారం కానీ తెలియపరిస్తే అక్కడ బీట్ కూడా స్ట్రెంగ్తన్ చేసి ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండేదానికి చూసుకుంటామని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. బండి బయట కూడా ఉండదు. బండి బయట ఉండడం ఆయన వచ్చినప్పుడు తీసుకున్నాం.